హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే అరిసెలకి పాకం అయితే మరుగుతుందండి. నాకు దీని కొలతలైతే సరిగ్గా తెలీదు. చూసారు కదా, పాకం అయితే మరుగుతూ ఉందన్నమాట. బెల్లం అయితే వేసామండి మేము పాకానికి. చూసారు కదా, ఇక్కడ ఒక గిన్నెలో అయితే ఒక కంచంలో కానీ పాకం అయితే అలా వేస్తూ ఉండాలి. అది ఉండలాగా అయితే అవ్వాలండి, చేతికి అంటుకోకుండా. చూసారు కదా, అంటుకోకుండా చేతికి వస్తుంది చూడండి ఉండలాగా. అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇక్కడైతే ముగ్గురు కావాలండి. ఒకరు పిండి వేయడానికి, ఇంకొకరు పిండి తిప్పడానికి, ఇంకొకరేమో గిన్నె పట్టుకోవడానికి. ముగ్గురు అయితే ఉండాలన్నమాట. స్టార్టింగ్ బాగానే తిరిగేస్తుందండి, కానీ ఇంకా పిండి వేసే కొలది అయితే చాలా గట్టిగా అయితే అవుతుంది. చూసారు కదా, ఉండలు లేకుండా అయితే తిప్పుకోవాలండి. పిండి ఉండయ్యేంత వరకు అయితే మనం తిప్పుకోవాలి. కొంచెం సేపు అయితే మా ఆయనగారు తిప్పారు. ఇంకా తర్వాత అయితే మా అమ్మగారు అయితే తిప్పుతున్నారనమాట. ఉండలు లేకుండా తిప్పుకోవాలండి. ఇంక తర్వాత అయితే ఇక్కడ నువ్వులు వేస్తున్నాం అనమాట. తర్వాత ఇంకా చేతికైతే నూనె రాసుకోవాలండి. నూనె రాసుకున్నాక పిండి అయితే తీసుకొని రౌండ్గా అయితే మనం చేతితో ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ది ఏదన్నా కవర్ తీసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇంకా నూనెలో అయితే వేసేయాలి. అలా వంకరగా వేసింది నేనే అన్నమాట, నాకైతే రాదు వేయడం. ఇంకా చూసారు కదా, ఇలా అయితే తీసాక నొక్కేయడమే, అరిసెలు నొక్కే దాంతో. ఇంకా అరిసెలు అయితే రెడీ అండి. తర్వాత కొంచెం పిండి అయితే ఉంచి మేము ఇక్కడ పొంగడాలు కూడా వేసామండి. అందులోనే మనం బియ్యం కడుక్కుంటాం కదండి, ఆ కడుగు అయితే ఉంచుకొని పైన నీళ్ళు తేరుతాయి కదండి, ఆ నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి. దోశల పిండిలాగా అయితే కలుపుకోవాలండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. చూసారు కదా, ఇంక తర్వాత అయితే ఇలాగ వేసేసుకోవడమే అనమాట నూనెలోని. పొంగడాలు కూడా చాలా బాగా